రైట్ ఇక ఇవాళ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అలర్ట్ అయితే కొనసాగుతోంది. అటు హన్మకొండ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. నల్లటి మేఘాలు కమ్ముకొని వెదర్ అంతా కూడా చిమ్మ చీకటిని తలపిస్తోంది. అక్కడ ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచనలు జారీ చేశారు. ఓరుగల్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు. వేణు, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతం హనుమకొండ, కాజీపేట, గన్పూర్, జనగామ, భూపాలపల్లి, తొర్రూరు మొత్తం ఈ ప్రాంతాలన్నిటి కూడా దాదాపు 20 నిమిషాల నుంచి కూడా దంచి కొడుతుంది వర్షం. దాంతో పాటుగా ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతోనే కూడా దిగ్గమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక వరంగల్ టౌన్ తో పాటు నర్సంపేట, ములుగు ఏరియాలో ప్రస్తుతం ఆరు మబ్బులు కమ్ముకోవడంతో పూర్తిగా చిన్న చీకట్లు అయితే కనిపిస్తుంది. దాంతో ఈదురుగాల ప్రభావంతో కూడా భారీ వర్షం పడేటువంటి ప్రభావం తెలుస్తుంది. ఇక ప్రధానంగా అటు జనగామ సంబంధించినటువంటి పాలకుర్తి నియోజకవర్గము, హనుమకొండ సంబంధించినటువంటి గన్పూర్ నియోజకవర్గము, వరంగల్ వెస్ట్ ప్రాంతాల్లో మాత్రమైతే భారీ స్థాయి వర్షం అయితే కుండపోత వర్షం కురుస్తుంది. టౌన్ లో దాదాపు 25 నిమిషాల పైగా వర్షం కురుస్తుండడంతో ప్రధాన వీధులన్నీ కూడా జలమయమైన పరిస్థితి. దాంతో పాటుగా డ్రైనేజ్ ఫ్లో కూడా ఓవర్ఫ్లో అయ్యి రోడ్ల మీదకి డ్రైనేజ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇదే విధంగా కనుక వర్షం కురిస్తే మాత్రం మరో గంట లోపల హనుమకొండ, వరంగల్ కు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతం దాదాపు 82 కాలనీలు కూడా జలమయమయ్యే పరిస్థితి. ఎందుకంటే చాలా చోట్ల డ్రైనేజీ వర్షాకాలం సమీపిస్తుంది కాబట్టి డ్రైనేజీ నిర్మాణం కోసం చాలా చోట్ల డ్రైనేజీలను ఎక్కడెక్కడ కట్టలు వేసి ఆపారు. సో అదంతా కూడా ప్రస్తుతం ఓవర్ఫ్లో అవుతూ కాలనీ లోపలికి కొద్దిగా చేరుకుంటుంది. వర్షం కనుక ఆరకపోతే పూర్తి స్థాయిలో కాలనీలన్నీ కూడా బురద నీటితో జలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇంకా హనుమకొండ టౌన్ లో ఇంకా వర్షం అయితే దంచుకుంటున్న నేపథ్యంలో మరి మున్సిపల్ యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతోంది డ్రైన్స్ కి సంబంధించి ప్రస్తుతం హెవీ రెయిన్ ఫాల్ ఉన్న కారణంగా? ప్రస్తుతం అయితే వస్తుందని ఇప్పటివరకు అధికారులు అయితే అంచనా వేయలేదు. కానీ ఇప్పటికే దాదాపు 4 చోట్ల నయీం నగర్, అదేవిధంగా హనుమకొండ, తిరుమలబారి జంక్షన్లన్నీ కూడా ఆ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కొనసాగుతున్నాయి. అయితే అనూహ్యంగా భారీ స్థాయి వర్షాలు రావడం, ఇప్పటికే వరదల రూపం లోపల నీళ్లు వస్తున్న క్రమం లోపల పూర్తి ఎక్కడెక్కడైతే వీళ్ళన్ని వర్కుల కోసము డ్రైనేజీలన్నీ ఆపారో అవన్నీ కూడా తొలగిస్తూ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చూస్తున్నారు. ఇప్పటికే కాలనీ లోపలికి చేరినటువంటి వర్షం నీరు ఏదైతే ఉందో పూర్తిగా అక్కడ ప్రాంతం అంతా జలమయం కాకుండా జేసీబీల సాయంతో నీటిని డైవర్ట్ చేసేందుకు అయితే జీడబ్ల్యూఎంసీ అధికారులు ప్రస్తుతం ఫీల్డ్ లోపలికి దిగారు. ఇక కొన్ని చోట్ల ఈదురుగాలులు, భారీ చెట్లు ఉన్న నేపథ్యంలో ఆ ఏరియా మొత్తం కూడా పవర్ ను కూడా నిలిపేసి ప్రస్తుతం ఎట్లాంటి అవాంఛనీయ జరగకుండా ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక జిల్లా కలెక్టర్ కూడా ప్రస్తుతం అధికారులందరితోని అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ సంబంధించిన టీఆర్ఎఫ్ బృందంతో కూడా మాట్లాడాలి. లోతట్టు ప్రాంతాల లోపల నీరు స్టాగ్నేట్ కాకుండా చూడాలంటూ కూడా ఇప్పుడే సిబ్బందిని అంతా కూడా ఏరియాలో ఎక్కడైతే వర్షం అధికంగా కురుస్తూ వరదలు వస్తున్నాయో ఆ ప్రాంతంలో కూడా డిప్లాయ్ అయితే చేసిన పరిస్థితి. మొత్తానికి మరో గంట సేపు కూడా ఇదే విధంగా వర్షం పడుతుందని ఆ వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యం లోపల అధికారులందరినీ కూడా ఫీల్డ్ లోపలికి అయితే పంపించి ప్రధానంగా చెట్లు కూలినటువంటి సంఘటన వెంటనే సరిచేసేందుకు అటు విద్యుత్ శాఖ అధికారులు, జీడబ్ల్యూకి సంబంధించినటువంటి ఆ అధికారులందరినీ కూడా సిబ్బందిని కూడా ప్రస్తుతం ఫీల్డ్ లెవెల్ లో డిప్లాయ్ చేసి ఇప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్ష చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ లో ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ సో మచ్. అది వరంగల్ లోని సిచ్యువేషన్.